టపా టప్ప 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 టపా. ఇదిగో వచ్చింది ఒక కథ. దాంట్లో 2 కప్పలు. ఈ 2 కప్పలు మంచి ఫ్రెండ్స్. అన్ని చోట్లకి కలిసి వెళ్తూ ఉంటారు. సినిమాకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, పిక్నిక్ కి వెళ్తారు. ఇద్దరు చాలా అల్లరి చేస్తారు. అందరికీ వీళ్ళిద్దరంటే ఓహోహోహోహో వచ్చేసారా అని కంగారైపోతుంది. ఒకరోజు 2 కప్పలు పొలాల్లో వెళ్తుంటే అని ఏం కనపడింది తెలుసా? ఒక ట్రాక్టర్. ఈ కప్పలు ఎప్పుడు ట్రాక్టర్ ని చూడలేదు. ఒరే ఇదేంటి, వెళ్ళి చూద్దామా? ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కేశారు. ట్రాక్టర్ వెనక పెద్ద పెద్ద క్యాన్లు ఉన్నాయి. క్యాన్లు లోపల మజ్జిగ ఉంది. లోపల చూస్తే మజ్జిగ. ఇదేంటి బాగుంది కదా, లోపలికి వెళ్ళి చూద్దామా? రే వద్దు, బయటకెలా వద్దాం అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడే ట్రాక్టర్ కదిలింది. అది కదలంగానే ఇద్దరు అయ్యో అయ్యో నేను పడిపోతున్నాను, అయ్యో అయ్యో ఏం చేయాలి, అయ్యో అయ్యో అని కంగారు పడ్డారు. దుబ్బుక్కని మజ్జిగలో పడిపోయారు. ఒక కప్పేమో భయంతో నేను చచ్చిపోతానులే అని చాలా ఏడ్చాడు. ఇంకో కప్పేమో అలా మాట్లాడొద్దు, ఏంటి మనం ఏదైనా ప్రయత్నం చేయాలి కదా, ధైర్యం పెట్టుకోవాలి కదా, ఏంటి నువ్వు నాతో రా రా మనం ఏదైనా చేద్దాం. లేదు లేదు నా వల్ల ఏం కాదు, మజ్జిగలో మునిగిపోతాను. ఎంత ఏడ్చాడో అంతే తొందరగా డుబుక్ 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 అని మునిగిపోయి చచ్చిపోయాడు. కానీ ఇంకో కప్ప ఏమో లేదు లేదు నేను ధైర్యంతో ప్రయత్నం చేయాలి, ఎట్లయినా బయటకు వెళ్ళాలి, ఏదైనా చేయాలి అని అనుకొని మెల్లగా గుండ్రంగా ఈదుతూ 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 ఉండింది. అలా గుండ్రంగా మజ్జిగలో ఈదుతూ ఉంటే ఏమైంది తెలుసా? ఒక చిన్న వెన్న ముద్ద వచ్చింది. ఆ వెన్న ముద్ద మీద ఎక్కి కూర్చొని కమక్కని బయట దూకేసింది. అట్లా ధైర్యంతో ప్రయత్నం చేసి ఆ కప్పేమో తన లైఫ్ ని సేవ్ చేసుకుంది. భయపడిన కప్పేమో మునిగిపోయింది.